तेलंगाना की न्यूज़ में अब तमाम के गैर मकदमे बढ़ते हैं। खबर की जानिब मुख्तलिफ ATMs के पास लोगों की तवज्जो हटाते हुए उनकी रकम लूटने का काम था जारी। महेश्वरम DCP सुनीता रेड्डी ने आज मीडिया के जरिए आड़ीबतला पुलिस स्टेशन लिमिट में पेश आए इस वाक़ये और इसमें मुलविस शख्स को तफसीलात से वाकिफ़ करवाया गया। बताया गया कि रच्चाकुंडा, हैदराबाद, सिकंदराबाद, कमिश्नरेट्स और आंध्र प्रदेश के मुख्तलिफ मकामात पर जब लोग ATM पर पैसे निकालने के लिए आ रहे थे तो ये शख्स तवज्जो हटाते हुए रकम लूट रहा था। 6,31,000 रुपये का कैश, इसके कब्जे से एक सेलफोन, 23 ATM कार्ड्स भी जब्त किए जाने की इत्तला से वाकिफ़ करवाया गया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। శివచంద్ర జోన్లో రాచకొండ కమిషనరేట్లో క్రైమ్ నెంబర్ 696 ఆఫ్ 2025 అండర్ సెక్షన్ 318 సబ్ క్లాస్ 4 303 సబ్ క్లాస్ 2 BNS ఒకటి అటెన్షన్ డైవర్షన్ ATM సెంటర్స్లో జరుగుతున్నటువంటి అటెన్షన్ డైవర్షన్ సంబంధించిన కేసు రిజిస్టర్ అవ్వడము, దానికి సంబంధించి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి క్రైమ్ టీము SHO రవి గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీము ఆల్ ATM సెంటర్స్లో, తర్వాత కొంతమంది బ్యాంక్ మేనేజర్స్లో అఫెండర్కి సంబంధించినటువంటి ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేసేసి మనము ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో నిన్న మళ్ళీ ATM సెంటర్స్లో అఫెన్స్ చేయడానికి వచ్చినటువంటి ఒక ఎంఓ అఫెండర్ ATM సెంటర్స్లో అటెన్షన్ డైవర్షన్ చేసినటువంటి ఎంఓ అఫెండర్ని నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని వివరాలు, ఇతని పేరు ఏంటంటే సూదనబోయిన వెంకటేష్, 37 years, ఆక్యుపేషన్ వచ్చేసి కార్ డ్రైవరు. తర్వాత ఇతను నేటివ్ ఆఫ్ సూర్యాపేట్, బట్ ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి కీసరలో ఉంటున్నాడు. సో వివరాల్లోకి వెళ్తే ఇతని యొక్క ఎంఓ ఎలా ఉంటుంది అని అంటే, ATM సెంటర్స్ దగ్గర ఏవైతే సెక్లూడెడ్గా ఉన్నటువంటి ATM సెంటర్స్, లేకపోతే పూర్ సర్వేలెన్స్ ఉన్నటువంటి ATM సెంటర్స్ దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఒంటరిగా వచ్చినటువంటి వారిని కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ, సో అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని అబ్జర్వేషన్లో పెట్టుకుంటాడు. తర్వాత వాళ్ళకి హెల్ప్ చేస్తానన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ వెనకాల నిల్చొని, ఇతను కూడా ATMలో క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చినట్టుగా వాళ్ళ వెనకాల నిల్చొని వాళ్ళు 1-2 సార్లు అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క పాస్వర్డ్ని అతను అబ్జర్వ్ చేసి మెమరైజ్ చేసి డ్రా చేయడానికి ఉన్నటువంటి డిఫికల్టీస్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకొని అతను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇమీడియట్గా ఇతను వాళ్ళ దగ్గర నుంచి లీడ్ తీసుకొని వాళ్ళ కార్డ్ తీసుకుంటాడు. కార్డ్ తీసుకున్న తర్వాత చాలా సెకండ్స్, అంటే ఫ్రాక్షన్స్లో డైవర్షన్ చేస్తాడనమాట. ఏదైనా కన్ఫ్యూజింగ్గా క్వశ్చన్స్ వేయడం కానీ, లేకపోతే కింద ఏదైనా పడిందని చెప్పడం కానీ, లేకపోతే అటు సైడ్ వేరే సైడ్ అతని దృష్టి మళ్లించడం. కొన్ని సెకండ్స్లో ఇతని దగ్గర ఉన్నటువంటి అనేక రకాలుగా కార్డ్స్ ఉంటాయి. అప్పటికే ఆ కార్డ్స్లో ఇమీడియట్గా ఒరిజినల్ కార్డుని తీసేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్స్పైర్ అయినటువంటి ఫేక్ కార్డుని పెట్టేసి అది ఇన్సర్ట్ చేస్తాడు. ఇన్సర్ట్ చేసి మళ్ళీ అతని పిన్ నెంబర్ అతనితో కొట్టిస్తాడు. కొట్టించిన తర్వాత కూడా అప్పటికి కూడా ప్రాబ్లం వస్తే వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తాడు. ఇది మీది ఏదో ప్రాబ్లం ఉంది, మీరు నియరెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ఆ ఫేక్ కార్డ్ని మళ్ళీ అతనికి ఇచ్చేసి పంపించేయడం. వాళ్ళు వెళ్ళిపోగానే ఇమీడియట్గా ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ATM సెంటర్ దగ్గరికి పోయి అతను చూసినటువంటి పాస్వర్డ్ని యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం అమౌంట్ ఎంతైతే ATMలో మనం డ్రా చేసుకోగలుగుతామో అది అప్ టు 40,000 వరకు ఉంటుంది. 40,000 డ్రా చేసుకొని తర్వాత దాన్ని కార్డ్ని డిస్పోజ్ చేస్తాడు. ఇతని ప్రీవియస్ హిస్టరీ చూసినట్లయితే సూదనబోయిన వెంకటేష్ అనేటువంటి ప్రీవియస్ హిస్టరీ ఆల్రెడీ 26 కేసెస్లో ఇతనికి ఆల్రెడీ వివిధ రకాలుగా పోలీస్ స్టేషన్స్లో, అంటే ఎక్కువగా సూర్యాపేట, ఖమ్మము, తర్వాత రాచకొండలో చౌటుప్పల్లో 2, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా గుడివాడ, నూజివీడు, జనగాం, సంగారెడ్డి, తర్వాత చిల్కపూడి, మలక్పేట్, మాదన్నపేట PS, తర్వాత సుల్తాన్ బజార్ 2018లో. 2015 నుంచి 2018 వరకు ఆల్మోస్ట్ 26 కేసెస్లో ఇతను అటెన్షన్ డైవర్షన్ అన్ని ATM ఎందుకంటే